ఆర్&ఆర్ కాలనీని సందర్శించిన సిపిఎం పార్టీ బృందం. ఆర్సెల్మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం పక్షపాత వైఖరి పాటిస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్న బోతిగలం వద్ద ఉన్న ఆర్&ఆర్ కాలనీని సిపిఎం పార్టీ బృందం కె లోకనాథం, జి కోటేశ్వరరావు, ఎం అప్పలరాజు సందర్శించారు. భూ నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె లోకనాథం మీడియాతో మాట్లాడుతూ నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న ఆర్సెల్మిట్టల్ స్టీల్ ప్లాంట్ మీద ఉన్న శ్రద్ధ ఆ కంపెనీకి భూములిచ్చిన భూ నిర్వాసితుల మీద లేదు. హోంమంత్రి అనితకు భూ నిర్వాసితులకు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండా ఊరిని ఖాళీ చేయించడం చాలా అమానుషం. ఇచ్చిన ఆర్&ఆర్ కాలనీలో ఇల్లు కట్టుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయించి ఇళ్లను కూల్చడం చాలా దారుణం. ఈ నెల 23వ తేదీన ఆర్సెల్మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనను వాయిదా వేసి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని లోకనాథం పేర్కొన్నారు. లేని ఎడల శంకుస్థాపనకు వచ్చే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్లకు భూ నిర్వాసితుల గోడును వినిపించేలా చేస్తామని లోకనాథం హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన రేపు 23వ తేదీన చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అట్లాగే నారా లోకేష్ గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు నిప్పన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పబ్లిక్ హియరింగ్ సెప్టెంబర్లో జరిగింది. 6 నెలల్లో పర్యావరణ అనుమతులు వచ్చేసాయి, శంకుస్థాపన చేసేస్తా ఉన్నారు. కానీ 7 గ్రామాలకు సంబంధించి 745 మంది నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళ సమస్యలు ఏవి పరిష్కారం చేయకుండానే అర్ధాంతంగా వాళ్ళ ఇల్లు కూలగొట్టి కరెంటు తీసి వాటర్ సప్లై లేకుండా చేసి ఇక్కడికి తరలించారు. వాళ్ళకి సంబంధించిన దానిలో ఈరోజు నిర్వాసిత కాలనీలు అన్నీ తిరుగుతూ ఉన్నాం. ఆ నిర్వాసిత కాలనీలకు సంబంధించి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, గతంలో ఏదైతే రిహాబిలిటేషన్ అధికారి ఎవరైతే ఉన్నారో అధికారి చెప్పినవి కూడా అమలు చేయట్లేదు. ఇక్కడ ఇసుక కొనుక్కుంటున్నాం, గ్రావెల్ కొనుక్కుంటున్నాం, అట్లాగే సిమెంటు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ మేము సబ్సిడీలకు ఇస్తామని ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. ఆ సందర్భంగానే ఇల్లు నిర్మాణానికి 8,95,000 రూపాయలు మేము ప్రకటించారు. అది సాధ్యంగా అయ్యే పరిస్థితి కాదు. ఈరోజు షెడ్లు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి, అట్లాగే పాకలు వేసుకునే పరిస్థితి వచ్చిందంటే దాదాపు 25 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి ఇస్తే తప్ప ఇక్కడ మౌలిక సదుపాయాలు లేదు. అదే కాదు, 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా శంకుస్థాపన జరిగిన కంపెనీలు జరిగిన వెంటనే ఇక్కడ మోడల్ కాలనీలుగా నిర్మాణం చేయాలి, 25 రకాల యొక్క సదుపాయాలు కల్పించాలనేది ఆ చట్టంలో స్పష్టంగా చెప్పింది. ఒకవైపున కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఏమని చెప్తుంది, మేము చట్టానికి నిబద్ధతగా ఉంటాం, చట్టాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. మరి హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలో 25 రకాల సదుపాయాలు లేకుండా ఏ రకంగా మంచినీళ్ళు లాంటివి కానీ, మరుగుదొడ్లు కానీ, కనీసం కమ్యూనిటీ హాల్స్ కానీ వాళ్ళ ఇల్లు నిర్మాణం జరగకుండా ఎలా తరలించారు? ఇది చట్ట ఉల్లంఘన కాదా? ఈ చట్టానికి సంబంధించి పరిరక్షించాల్సిన వాళ్ళే నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటే ఎవరు చెప్పుకునే పరిస్థితి వస్తుంది? అంటే ఓట్లు వేసే వాళ్ళకి అన్యాయం చేయటం, ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో పెట్టుబడిదారులకి న్యాయం చేసే పరిస్థితి ఉంది. ఎంత దుర్మార్గం అంటే, ఆర్సెల్మిట్టల్కి సంబంధించి ఎకరాకి 51 లక్షల రూపాయలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంది. కానీ నిర్వాసితుడికి భూమికి సంబంధించిన దాంట్లో జిరాయితీ భూములకు సంబంధించిన దాంట్లో 18,50,000 రూపాయలు, డీ ఫారం పట్టాలకు సంబంధించిన దాంట్లో 12,50,000 రూపాయలు ఇచ్చారు. ఇది కూడా అన్యాయం. ఎందుకంటే జిరాయితీ సమానంగా డీ ఫారం పట్టాకి ఇవ్వాలి, అందులో కూడా అన్యాయం జరిగింది. 50 లక్షల రూపాయలు ప్రైవేటు వాడి దగ్గర గవర్నమెంట్ తీసుకొని వీళ్ళకి ఇచ్చే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అతి తక్కువ ఇచ్చే పరిస్థితి. అంటే ప్రభుత్వం కూడా రైతుల భూములతో వ్యాపారం చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ డబ్బులని ఎవరికి వెళ్ళాలి? నిర్వాసితులకు వెళ్ళాలి. ఇల్లు దగ్గర నుండి, మౌలిక సదుపాయాల దగ్గర నుండి, వాళ్ళ ప్యాకేజ్ దగ్గర నుండి అన్ని వాళ్ళకి ఇవ్వాలి. 51 లక్షల రూపాయలతో కాకుండా అదనంగా ప్రభుత్వం ఇవ్వాలి. 2013 భూసేకరణ చట్టం ఏమని చెప్తుంది? 4 రెట్లు ఇవ్వాలి. ఇక్కడ మార్కెట్ రేటు ప్రకారం 4 రెట్లు ఇవ్వాలని, అది కూడా చేయలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంది. అంటే 745 మంది ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో అన్యాయం చేసే పరిస్థితి ఉంది. అదే కాదు, 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరూ ఎవరు ఉన్నారు ఏంటనే లిస్టులు తయారు చేసుకునే దగ్గర కూడా అన్యాయం చేశారు. 18 ఏళ్ళు నిన్న పెళ్ళైన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, మీకు పెళ్ళయింది కాబట్టి ఈ ఊర్లో లేరు కాబట్టి మీకు ఇది ఈ చట్టం వర్తిస్తుందని చెప్తున్నారు. ఇది దుర్మార్గమైన అంశం.
అదే కాకుండా ఆర్ కార్డు, మనందరూ తెలుసు భూములు కోల్పోయిన వాళ్ళకి మొట్టమొదటి ప్రభుత్వం చేయాల్సిందంటే ఆర్ కార్డు ఇవ్వాలి. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారు ఆర్ కార్డు ఇవ్వాలి. అలాగే నెగోషియేషన్ కమిటీ వేయాలి. ఏ అగ్రిమెంట్ చేశారు, ఆ అగ్రిమెంట్లో ఏ అంశాలు అంగీకరించారు, ఏ అంశాలు అంగీకరించలేదు అనేది కూడా స్పష్టంగా తెలియజేసి ఉండాలి. అవేవి లేకుండా ఇక్కడున్న ఆర్డీఓ గారు మీ మాటలు చెప్పాం, హామీ ఇచ్చాం, మీరు వెళ్ళండి అని చెప్పారు. ఆ మాటలకేమీ విలువ లేదు. ఏవైతే అగ్రిమెంట్ చేసుకున్నారో, ఏవైతే కాగితాలు రాసుకున్నారో దానికే. ఈరోజు ఎవరికే ఏదైనా అడిగితే ఆర్ కార్డు ఉందంటే ఆర్ కార్డు లేదు. వీళ్ళు పాత మీటర్లు ఏవైతే ఉన్నాయో పాత మీటర్లు వేస్తామంటే ఒప్పుకోలేని పరిస్థితి లేదు. అదే కాకుండా వీళ్ళు ఉమ్మడిగా వాటర్ ట్యాంకులు కట్టాలి. వాటర్ ట్యాంక్ కాకుండా వాళ్ళు బోర్లు వేసుకోమంటున్నారు. ఒక బోరుకే వీళ్ళు ఇచ్చిన 8,95,000 ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇట్లాంటి ఒక దుర్మార్గమైన స్థితి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితులకి కల్పించడం అనేది సరైనది కాదు. ఒకవైపున ఏమని చెప్తున్నారు, అభివృద్ధి గురించి చెప్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి ఎవరికి? భూములు కోల్పోయిన వాళ్ళకి, వృత్తిదారులకి, అట్లాగే భూమి మీద ఉన్న కూలీలకి అభివృద్ధి ఉందా లేదనేది స్పష్టంగా ప్రభుత్వం చెప్పాలి. అట్లా చేయకుండా మేము కార్పొరేట్ల కోసమే పుట్టాం, కార్పొరేట్ కోసమే లాభాలు చేకూర్చే పద్ధతిలో వ్యవహరిస్తామంటే ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నిర్వాసితులు న్యాయం చేయకపోతే నిర్వాసితుల ప్రతిఘటన ఖచ్చితంగా చవి చూడాల్సి వస్తుందని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.